ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి. నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవ. మనము ఈ క్లాస్లో వైపరా గురించి చదువుకుందాం. వైపరా క్లినికల్ ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుంచి రక్తం రావడం. గాయిటర్ తెలుసు కదా, ఇది థైరాయిడ్ ప్రాబ్లం, గొంతు వాపు వస్తుంది కదా అది. హెమరేజెస్, బ్లీడింగ్, హెమరేజెస్. ఈ స్నేక్ పాయిజన్స్ అన్నిటికీ కామన్ గా ఇది హెమరేజెస్ టెండెన్సీ ఉంటుంది అని అర్థమవుతుంది. జాండిస్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ న్యూరస్థీనియా. న్యూరస్థీనియా అంటే ఏంటంటే ఆ, అలసిపోయినట్టుగా ఉండడం, తలనొప్పిగా ఉండి చికాగ్గా ఉండడం. ఏది అంటే ఏదన్నా ఎమోషనల్ గా డిస్టర్బ్ అయి ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయితే దాన్ని న్యూరస్థీనియా అంటారనమాట. ఇంకో పేరు ఏంటంటే దీనికి క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఫ్లెబైటిస్. ఫ్లెబైటిస్ అంటే బ్లడ్ వెజల్స్ స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్. సెనిలిటీ, ప్రిమెచ్యూర్ అంటే ఎర్లీగా ముసలి వాళ్ళుగా అయిపోవడం. టంగ్ స్వెల్లింగ్ ఆఫ్, టంగ్ వాపులు, వ్యారికోసిస్. క్యారెక్టరిస్టిక్స్. The effects of bites by the common viper and related species have been collected and have furnished the data for homeopathic prescribing. Vipera affects the blood and blood vessels, conducing to hemorrhage and inflammation of the vessels themselves. ఈ వైపరా అనేది డ్రగ్ ఇదేని ఎఫెక్ట్ చేస్తుందంటే బ్లడ్ అంటే ప్రూవింగ్ సప్పుడు, ప్లస్ నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ ని, కండ్యూసింగ్ టు హెమరేజ్ అంటే అది బ్లీడింగ్ లోకి లీడ్ చేస్తుంది, మళ్ళీ ఆ బ్లడ్ వెజల్స్ ఇన్ఫ్లమేషన్ లో పనిచేస్తుంది. ఏ కీనోట్ ఆఫ్ ఏ కీనోట్ ఫర్ వైపరా ఇన్ కేసెస్ ఆఫ్ ఫ్లెబైటిస్ అండ్ వారికోసిస్ ఈజ్ aggravation on letting the limb affected hang down as if it would burst with fullness. అంటే కీనోట్ సిమ్టమ్ ఆఫ్ ద వైపరా ఏంటంటే ఫ్లెబైటిస్ లో అంటే బ్లడ్ వెజల్స్ స్వెల్లింగ్ లో, ఇన్ఫెక్షన్ లో, ప్లస్ వారికోసిస్ లో కీ పాయింట్ ఏంటంటే కాలు వేలాడేసుకుని ఉన్నప్పుడు ఇంకా బ్లడ్ అంతా దాంట్లోకి వచ్చేసి బర్స్ట్ అయిపోతుందేమో అన్నట్టుగా అయిపోతుంది. ద రీజియన్ ఆఫ్ ది అంటే ఆ కాళ్ళు వేలాడేసుకుని ఉంటే గనక ఎఫెక్ట్ అయినటువంటి కాలు అన్ని కంప్లైంట్స్ అగ్రవేట్ అవుతాయి అనమాట. ద రీజియన్ ఆఫ్ ది వెజల్ ఎఫెక్టెడ్ ఈజ్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ సెన్సిటివ్. ఏ బ్లడ్ వెజల్ అయితే ఎఫెక్ట్ అవుతుందో అది అది ప్రయాణం చేసే మార్గం ఉంటుంది కదా, ఆ పార్ట్ అది ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫ్లేమ్ అయ్యి సెన్సిటివ్ గా అయిపోతుంది ఆ పార్ట్. ఎలెన్ relates this case. A gold beater found the veins of his right arm become exceedingly swollen and painful, so that he could no longer work or let his hand hang down. ఈ గోల్డ్ బీటర్ అంటే బంగారాన్ని తయారు చేస్తారు కదా వస్తువులు, కొడుతూ ఉంటాడే అతను. అతనికి
ఈ వెయిన్స్ రైట్ అది ఇది ఒక కేసు అనమాట, ఎలన్ నోట్ చేసిన కేసు. కుడి చెయ్యిలో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్, వెయిన్స్ బాగా వాచిపోయి నొప్పి నొప్పి ఉన్నాయి అనమాట. అసలు ఏమాత్రం పని చేయలేకపోయాడు. ఆర్ లెట్ హిజ్ హ్యాండ్ హ్యాంగ్ డౌన్, అలా కనుక చెయ్యి వేలాడేసుకుని ఉంటే ఇంకా ఎక్కువైపోయేది. వైపరా వైపరా క్యూర్డ్ ఇమీడియట్లీ, అది వెంటనే తగ్గించింది వైపరా డ్రగ్ వేస్తే. ఈ కేస్ కోటెడ్ ఫ్రమ్ కోటెడ్ ఫ్రమ్ అదేదో ఆఫ్ a case of varicose vein of the popliteal space with the sensation as though the leg would burst and a nervous fidgety condition of the feet which kept them in constant motion was cured with Vipera 30. ఇంకో కేసు ఏంటంటే వ్యారికోసిటీ ఉన్నటువంటిది, ఎక్కడ పొప్లిటియల్ స్పేస్ అంటే మోకాలు ఉంటుంది కదా, దానికి వెనక పక్క ప్లేస్ ని పొప్లిటియల్ ఫోసా అంటారు. ఆ స్పేస్ లో వ్యారికోస్ వెయిన్స్ ఉండడం వల్ల కాలు వేలాడేసుకుంటే బర్స్ట్ అయిపోతుందేమో అన్నట్టుగా అనిపించి నెర్వస్ ఫిడ్జిటీ, ఇంకా కాలు అలా పాదాలు కదిలిస్తూనే ఉంటాడు అనమాట. అటువంటి కేసులో వైపరా వేస్తే తగ్గింది. ది బర్స్టింగ్ ఫీలింగ్ అపియర్స్ టు బి ఎట్ ది రూట్ ఆఫ్ దిస్ క్యారెక్టరిస్టిక్, అంటే బర్స్ట్ అయిపోతుందేమో అన్న ఫీలింగ్ అనేది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ ది వైపరా. స్వాన్ సెడ్ వైపరా వాజ్ ఏ రెమెడీ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎపిస్టాక్సిస్. ఈ స్వాన్ అనేటువంటి వాళ్ళు చెప్పారట వైపరా అనేది ఎపిస్టాక్సిస్, ముక్కు నుంచి వచ్చే రక్తం కారుతున్న కేసుల్లో తగ్గుతుందని. వైపరా హ్యాస్ ఏ క్రానిక్ అండ్ పీరియాడిక్ యాక్షన్. ద సిమ్టమ్స్ రిటర్న్ యాన్యువల్లీ ఫర్ ఇయర్స్. అంటే ఇది దీర్ఘకాలంగా ఒక టైంలో వచ్చే పని చేస్తూ వస్తుందన్నమాట. యాక్షన్ ఉంటుంది ఈ పని, దాని యాక్షన్ అలా ఉంటుంది. అంటే సిమ్టమ్స్ అన్ని కూడా యాన్యువల్లీ, సంవత్సరానికి ఒకసారి వచ్చేట్టుగా ఉంటాయి కొన్ని సంవత్సరాల పాటు. అది పీరియాడిసిటీని కలిగి ఉంటుంది అనమాట దీర్ఘకాలంగా. పేషెంట్స్ రెసిస్ట్ ది కోల్డ్ బ్యాడ్లీ. The parts may be paralyzed and ulcers and gangrene follow. ఇంకా ఏంటి, ఆ పార్ట్స్ అన్ని కూడా ప్యారలైజ్ అయిపోయినట్టుగా ఉండి అక్కడ పుండ్లు పడిపోయి గ్యాంగ్రీన్ కుళ్ళిపోవటం మొదలవుతుంది, ఫాలో అవుతుంది. అంటే తర్వాత నెక్స్ట్ స్టేజ్ కుళ్ళిపోవటంలోకి వెళ్ళిపోతుంది. ఏ సెన్సేషన్ యాజ్ ఇఫ్ సంథింగ్ ర్యాన్ అప్ ది థై అక్కర్డ్ ఇన్ ది బిటెన్ లింబ్ ఇన్ వన్ కేస్. ఆ వైపరా కరిచిన చోట ఆ కాలు దగ్గర ఒక ఏదో ఏదో పరిగెడుతున్న ఫీలింగ్ ఉంటుంది ఆ థై దగ్గర, గొడవల దగ్గర. ఇన్ వన్ కేస్ దేర్ వాజ్ స్వెట్ ఓవర్ ది హోల్ బాడీ ఎక్సెప్ట్ ది బిటెన్ లింబ్. ఈ వైపరా కరిచిన చోట బాడీ అంతా స్వెట్ వస్తుంది కానీ ఆ కరిచిన ఆ లెగ్ తప్ప, ఆ ప్లేస్ తప్ప అంట. అంటే అటువంటి ఎఫెక్ట్ అయిన కాలు తప్ప, ఎఫెక్ట్ అయిన ప్లేస్ తప్ప మిగతా అంత చోట చెమట పోయటం అనేది వైపరాలో ఉంటుందని చెప్తున్నారు ఆయన. లియోనార్డ్ గేవ్ వైపరా ఎకొంటికా క్యారినేటా టు ఏ లేడీ సఫరింగ్ ఫ్రమ్ క్లైమాక్టరిక్ హెమరేజ్, ఫ్లో రెడ్ విత్ డార్క్ క్లాట్స్, ఎక్సెసివ్ టు ప్రోస్ట్రేషన్ అండ్ ఫెయింట్నెస్. ఈయన క్లైమాక్టరిక్ హెమరేజ్ అంటే మెనోపాజ్ టైంలో బ్లీడింగ్, అది ఎర్రగా ఇంకా థిక్గా అంటే డార్క్ కలర్లో గడ్డలు గడ్డలు పడుతూ క్లాట్స్ పడుతూ విపరీతమైన నీరసము, స్పృహ తప్పిపోతారేమో అన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈయన వేశారట. షీ హ్యాడ్ ఏ స్మాల్ యుటరైన్ ఫైబ్రాయిడ్, ఆ లేడీకి యుటరైన్ ఫైబ్రాయిడ్ చిన్నది ఉంది, బట్ కంటిన్యూస్. నోస్ బ్లీడ్ నియర్లీ ఎవ్రీడే, వీనింగ్ బ్రాట్ నో రిలీఫ్. ముక్కులోంచి రక్తం ప్రతిరోజు వస్తూ ఉంటుంది అనమాట. కాన్పు అయిన తర్వాత కూడా ఏమి రిలీఫ్ ఉండదు. A lady nursing a child a year old was much prostrated by hemorrhage lasting several weeks, not profuse but continuous. నేను ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయానా. స్మాల్ యుటరైన్ ఫైబ్రాయిడ్, ఏ ఫ్యూ డోసెస్ రిలీవ్డ్, ద ఎక్సెసివ్ హెమరేజ్ డిడ్ నాట్ రిటర్న్. ఇందాక చెప్పాం కదా ఫైబ్రాయిడ్ యుటరస్ ఉంటుందని, ఆవిడలో రెడ్ కలర్ బ్లీడింగ్, డార్క్ క్లాట్స్ ఉండి విపరీతమైన నీరు సమస్య వృధపోతుందేమో అన్నటువంటి కేసులో ఈయన ఫ్యూ డోసెస్ వైపరా వేస్తే
మళ్ళీ ఇంకొకసారి ఆ బ్లీడింగ్ అనేది రాలేదట, బ్లీడింగ్ ప్రాబ్లం. A lady nursing a child a year old was much prostrated by hemorrhage lasting several weeks, not profuse but continuous. అంటే పిల్లవాడికి పాలిస్తూ ఉన్నటువంటి సంవత్సరం పిల్లవాడికి పాలిస్తున్నటువంటి ఆవిడ బాగా వీక్ అయిపోయి బ్లీడింగ్ వల్ల ఆ బ్లీడింగ్ చాలా వారాలుగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే విపరీతమైన బ్లీడింగ్ అవ్వకపోయినప్పటికీ కూడా కంటిన్యూస్ గా అవుతూ ఉండటం వల్ల వీక్నెస్ ఉంటుంది. నోస్ బ్లీడ్ నియర్లీ ఎవ్రీడే, ముక్కులోంచి రక్తం రోజు వస్తూ ఉండేదిట. వీనింగ్ బ్రాట్ నో రిలీఫ్. సో చైనా డిడ్ నో గుడ్. ఇలాంటప్పుడు మరి ల్యాక్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ ఇవన్నిటిని బేస్ చేసుకుని, నీరసం బేస్ చేసుకుని చైనా వేసినా కానీ ఏమీ రిలీఫ్ రాలేదు. వైపరా సీఎం క్యూర్డ్ ఇన్ 3 doses. ద సిమ్టమ్స్ ఆర్ అగ్రవేషన్ బై టచ్ బై ప్రెషర్. ఈ వైపరాలో ఉండే సిమ్టమ్స్ ఏంటి? టచ్ అగ్రవేషన్, ప్రెషర్ అగ్రవేషన్. ఆన్ చేంజ్ ఆఫ్ వెదర్, అది కూడా అగ్రవేషన్ ఉంటుంది. అగ్రవేషన్ లెట్టింగ్ లింబ్ ఆర్ పార్ట్ హ్యాంగ్ డౌన్, అది వేలాడేసుకుంటా కూడా ఎక్కువైపోతాయి కంప్లైంట్స్. సిమ్టమ్స్ రిలేషన్స్ కంపేర్ hemorrhage of fluid blood, sanguinaria, sanguisuga, aggravation hanging down limbs, calcaria, ammonium carb, tuja. Mind delirium and raving with vomiting alternating with sopor, coma with thirst for water, loss of mental functions with drawn features. మైండ్ ఎలా ఉంటుంది? డెలీరియం ఉంటుంది, సంధి గుణాలు ఉంటాయి. రేవింగ్ అంటే విపరీతమైన ఆవేశపూరితంగా ఉండి వాంతి అయిపోతుంది అనమాట. ఆల్టర్నేటింగ్ విత్ స్టూపర్, అది వామిటింగ్ అయిపోయి స్టూపరస్ కండిషన్ అంటే స్పృహ పోయే సిచ్యువేషన్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. డెలీరియము ఇది. కోమా విత్ థర్స్ట్ ఫర్ వాటర్, కోమాతో పాటు విపరీతమైన దాహం ఉంటుంది. లాస్ ఆఫ్ మెంటల్ ఫంక్షన్స్ అంటే మానసికంగా ఏ మైండ్ పనిచేసేవన్నీ అది పోతాయి అనమాట. ఫంక్షన్స్ ఆలోచించటము, అండర్స్టాండ్ చేసుకోవటము, ఇవన్నీ అనమాట. హెడ్ వర్టిగో విత్ ఫాలింగ్ ఫార్వర్డ్ with nose bleed and anxiety, with nausea and vomiting, so that he fainted, with loss of vision, ecchymosis in membranes of brain, effusion of bloody serum into ventricles, tearing at every change of weather, with sticking, headache with coated tongue, and bad appetite with inclination to sigh. తలనొప్పి, తలకి సంబంధించిన సిమ్టమ్స్ లో తల తిరగడం ఉంటుంది, ఏది ముందుకి వంగినప్పుడు. విత్ ఫాలింగ్ ఫార్వర్డ్, ముందుకు పడిపోతానేమో అన్నట్టు. ఇంకా నోస్ బ్లీడ్ అయినప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు కూడా వర్టిగో ఉంటుంది. వర్టిగోతో పాటు ఇవన్నీ ఉంటాయి అనమాట. విత్ నాసియా అండ్ వామిటింగ్, వికారం ఉంటుంది, వాంతి అయిపోతుంది. దాని వలన ఫెయింట్ అయిపోతాడు. ఇంకా చూపు అనేది పోతుంది ఆ సురదపోయే సిచ్యువేషన్ లో. ఎక్కిమోసిస్ ఇన్ మెంబ్రెయిన్స్ ఆఫ్ బ్రెయిన్, ఎఫ్యూషన్ ఆఫ్ బ్లడీ సీరం. అంటే ఎక్కిమోజెస్ ఎక్కిమోజెస్ అంటే ఏంటంటే ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అక్కడ బ్లడ్ అంతా కూడా గూడు కడుతుంది కదా, బ్లడ్ వెజల్స్ పగిలడం వల్ల ఆ టిష్యూస్ అక్కడ డ్యామేజ్ అయ్యి మ్యూకస్ మెంబ్రేన్స్ కానీ అక్కడ కమిలినట్టుగా అయిపోతుంది, వాటిని ఎక్కిమోజెస్ అంటారు. అది బ్రెయిన్ లో అలా అవుతుంది అనమాట. ఇంకా వెంట్రికిల్స్, బ్రెయిన్ లో ఉన్న వెంట్రికిల్స్ లో ఈ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. టేరింగ్ అట్ ఎవ్రీ చేంజ్ ఆఫ్ వెదర్ విత్ స్టిక్కింగ్. నెక్స్ట్ తలనొప్పి ఉంటుంది, టంగ్ కోటెడ్, ఇంకా ఆకలి అనేది అసలు ఉండదు, బ్యాడ్ ఎపిటైట్ విత్ ఇంక్లినేషన్ టు సై, నిట్టూర్పులు విడుస్తూ ఉంటాడు. ఐస్ అంటే పైన చెప్పిందంతా కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు, కోమా ఇలాంటి వాటి కండిషన్స్ లో ఇండికేట్ అయ్యేది చెప్పారు. అంటే ఇంటర్నల్ బ్లీడింగ్స్ అవుతున్న కేసెస్ లో అలా. ఐస్ డార్క్ ఎల్లో రెడ్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ వాటరీ, స్టేరింగ్ సంకెన్, కళ్ళు డార్క్ ఎల్లో కలర్ రెడ్ కలర్ కానీ ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి, దాంట్లోంచి నీరు కారుతూ ఉంటుంది. స్టేరింగ్ లుక్ అంటే కళ్ళు పెద్దవి చేసుకుంటూ చూస్తారు, అటు అలా ఉంటాయి అనమాట. లోతుగా అయిపోయి ఉంటాయి, లోతు అంటే కళ్ళు గుంట్లో పడిపోయి ఉంటాయి. ప్యూపిల్స్ డైలేటెడ్, లెఫ్ట్ డైలేటెడ్, రైట్ కాంట్రాక్టెడ్. పెరాలసిస్ ఆఫ్ లిడ్స్, డ్రాప్డ్ ఓవర్ ఐస్, కను రెప్పలుకి పెరాలసిస్ వచ్చి కళ్ళు
మూత పడిపోతూ ఉంటాయి. డ్రాప్డ్ ఓవర్ ఐస్ అంటే కళ్ళు రెప్పలు పెరాలసిస్ వల్ల రెప్ప కిందకి పడిపోతూ ఉంటుంది. విజన్ డిమ్, డిమ్ ఇన్ లెఫ్ట్ ఐ, లాస్ట్ ఇన్ రైట్. అంటే విజన్, కన్ను చూపు అనేది డిమ్ గా ఉంటుంది. లెఫ్ట్ లో డిమ్ గా ఉంటుంది, రైట్ ఐ లాస్ మొత్తానికి ఉండకుండా పోతుంది విజన్. అంటే ఈ ఉంటే వైపరా వేయమని కాదు, పైన చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. నోస్, బ్లీడింగ్ ఫ్రమ్ నోస్ విత్ వర్టిగో. నెక్స్ట్ ఫేస్ swollen and neck with pressing out of eyes, tense and blackish with closure of throat, convulsed, red pale hypocritic with cold sweat on forehead, covered with drops of sweat, lips blue, lips and tongue swollen, covered with saliva and pale, livid and protruding, acid burning in lips, mouth and throat. అంటే ఫేస్ ఎలా ఉంటుంది? ఉబ్బరంగా ఉంటుంది, కళ్ళు బయటికి వచ్చేస్తాయేమో, ఎందుకంటే పైన గాయిటర్ అని చెప్పాం కదా. సో కళ్ళు బయటికి పొడుచుకొచ్చినట్టుగా ఉంటుంది, బ్లాకిష్ గా గొంతు ఎలా ఉంటుంది? మూసుకుపోయినట్టుగా ఉండి నొప్పిగా ఉంటుంది, రెడ్ గా పేల్ గా, ఫేస్ అంతా చావు కల వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఫేస్. చల్లటి చెమట నుదుటి మీద పోసి ఉంటుంది. ఇంకా డ్రాప్స్ గా స్వెట్టింగ్ ఉంటుంది అనమాట. పెదాలు బ్లూ కలర్ లో ఉంటాయి, పెదాలు టంగ్ వాచి ఉంటుంది. ఇవన్నీ కూడా లాస్ట్ స్టేజెస్, అంటే ఆ కోమాకి ముందు స్టేజ్ కానీ, పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నప్పుడు కేస్ సిమ్టమ్స్ డిస్క్రైబ్ చేస్తున్నారు ఇక్కడ. టంగ్ స్వోలెన్, కవర్డ్ విత్ సెలైవ, అంటే నాలుక వాపు ఉంటుంది, సెలైవాతో చుట్టుకుపోయి ఉంటుంది అనమాట. అంటే ఎంత ఎక్కువ సెలైవా ఉంటుంది. లివిడ్ అంటే ఆ నాలుక ఎలా ఉంటుంది? కమిలిపోయిన కలర్, అంటే బ్లూ కలర్ లో అలా ఉంటుంది అనమాట, పేల్ గా ఉంటుంది లివిడ్ అంటే. ప్రొట్రూడింగ్, బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎలాగా? పెదాలు మంటగా ఉంటాయి, నోరు గొంతు ఇవన్నీ కూడా మంట ఉంటుంది అనమాట. నెక్స్ట్ మౌత్, స్కోర్బ్యూటిక్ లైన్ ఆన్ గమ్స్. స్కోర్బ్యూటిక్ అంటే విటమిన్ సి తగ్గితే ఫామ్ అవుతుంది స్కోర్బిటిక్ లైన్ అనేది గమ్స్ మీద. అది టైఫాయిడ్ లాస్ట్ స్టేజెస్ లో, టాక్సిక్ కండిషన్ లో కూడా ఇది ఫామ్ అవుతుంది. సెన్సేషన్ ఆఫ్ స్వెల్లింగ్ ఇన్ ది టీత్, అంటే వాపు వచ్చినట్టుగా ఉంటుంది పళ్ళ దగ్గర. స్వెల్లింగ్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్, ఆఫ్ మౌత్ అండ్ థ్రోట్, గొంతులో గాని ఇక్కడ ఉండేటువంటి నోట్ల దగ్గర ఉండేటువంటి సెలైవరీ గ్లాండ్స్ స్వెల్లింగ్ ఉంటుంది అనమాట. విత్ డ్రైనెస్, సో దట్ స్వాలోయింగ్ వాజ్ ఇంపాసిబుల్. అంటే నోట్లో గొంతులో కానీ డ్రైనెస్ ఉండటం వల్ల ఏమవుతుంది? మింగడం కష్టంగా ఉంటుంది. టంగ్ స్వోలెన్ అండ్ బ్రౌనిష్ బ్లాక్ ప్రొట్రూడింగ్ సో దట్ హీ కుడ్ నాట్ స్పీక్. గొన్ టంగ్, నాలుక వాపు ఉంటుంది, ఉండి అది బ్రౌనిష్ బ్లాక్ కలర్ లో ఉండి బయటకు వస్తూ ఉంటుంది. దానివల్ల అతను మాట్లాడలేకపోతాడు. విత్ క్లోజ్డ్ జాస్ అండ్ డిఫికల్ట్ స్పీచ్. జాస్ అంటే దవడలు క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఇది ఇది ఒక లాక్ జా టైప్ లో ఉంటుంది. లాక్ జా అని ఉంటుంది, కొన్ని కండిషన్స్ లో వస్తుంది, టెటనస్ కానీ లేకపోతే సీరియస్ కండిషన్స్ లో లాస్ట్ స్టేజెస్ లో వస్తుంది ఇవన్నీ. అటువంటి వాటిల్లో ఇది పనిచేస్తుంది అని చెప్తున్నారు. డిఫికల్ట్ స్పీచ్ అంటే జాస్ క్లోజ్ గా ఉంటాయి కదా, క్లోజ్ అయిపోయి ఉండడం వల్ల మాట్లాడలేకపోతాడు అనమాట. టంగ్ బ్లాక్, ఫ్యూలిజినస్ అండ్ బ్రీత్ ఫీటెడ్, ఎల్లో టిప్ రెడ్, వైట్ ట్రెమ్యులస్, వైట్ ఇన్ మిడిల్, మాయిస్ట్ ఆన్ ఎడ్జెస్ విత్ థర్స్ట్. అది అంటే ఇంకా ఏముంటాయి? నాలుక ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఫ్యూలిగినస్ అంటే ఇంకా బాగా డార్క్ బ్లాక్ కలర్ అన్నమాట. అంటే అక్కడంతా బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పారు కదా, అది బ్లాక్ కలర్ లో ఉండి. బ్రీత్ అంటే ఊపిరి ఎలా ఉంటుంది? బయటికి వదిలితే గాలి కానీ బ్రీత్ తీసుకున్నప్పుడు కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఇంకా ఆ నాలిక టిప్ ఎల్లో రెడ్ అలా ఉంటుంది, వైట్ గాని వణుకుతూ ఉంటుంది, మధ్యలో వైట్ కలర్ లో ఉంటుంది. అటు ఎడ్జెస్ లో నాలిక అంచుల్లో, అంచు అంటే అటు ఇటు సైడ్స్ అన్నమాట, అక్కడ తడిగా ఉంటుంది, దాహం ఉంటుంది. స్పీచ్ ఇన్ఆర్టికులేట్ అండ్ థిక్ లాస్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ వీక్నెస్, అంటే పదాలు కూర్చుకుని మాట్లాడలేకపోతాడు,
థిక్గా ఉంటుంది, మాట ముద్దగా వస్తుంది అనమాట. ఎందుకంటే వీక్నెస్ వల్ల. లాస్ట్ అంటే మాట పోవచ్చు ఆ వీక్నెస్ వల్ల. అంటే అంత నీరసంగా ఉంటాడనమాట. థ్రోట్ స్వెల్లింగ్ లైక్ ఏ గాయిటర్, గొంతు వాపు ఉంటుంది గాయిటర్ల లాగా. Closure of throat so that she could swallow only water and milk, afterwards biting in phases, the swelling of which became blackish. Viscid mucus adheres to pharynx. గొంతు అంతా కూడా గాయిటర్. గాయిటర్ అంటే బయటికి థైరాయిడ్ స్వెల్లింగ్ ఉంటుంది కదా, అది ఉండడం వల్ల గొంతు అంతా మూసుకుపోయినట్టుగా ఉండి ద్రవ పదార్థాలు అంటే వాటర్ మిల్క్ లాంటివే మింగగలుగుతారు. మళ్ళీ ఏంటంటే అదంతా కూడా లోపల పాసెస్ అంటే ఏంటంటే నోరు తెరిస్తే పైన లోపలవా నాలుకకు వెనక పక్క పైన పై భాగంలో ఒక ఆర్చ్ లా ఉంటుంది కదా కొండ నాలుక పైన, అది దాని పాసెస్ అంటారు. ఆ పాసెస్ అంతా కూడా ఎలా ఉంటాయంటే కొట్టుకుపోయినట్టు అంటే వాపుతో కూడి నల్లగా ఉంటాయి అన్నమాట. ఇంకా జిగురుగా ఉన్నటువంటి మ్యూకస్ చుట్టుకుపోయి ఉంటుంది ఫారింగ్స్ లో. ఎపిటైట్ లాస్ట్ ఆకలి ఉండదు. థర్స్ట్ విత్ మాయిస్ట్ టంగ్ ఫర్ కోల్డ్ డ్రింక్స్, చల్లటివి తాగాలనిపిస్తూ ఉంటుంది. స్టమక్ నాసియా విత్ షడ్డరింగ్, విత్ అటాక్ ఆఫ్ ఫెయింట్నెస్, రెచ్చింగ్ విత్ సఫోకేటివ్ సెన్సేషన్, వామిటింగ్ ఆఫ్టర్ మిల్క్ ఆఫ్ ఆల్ ఫుడ్ అండ్ డ్రింక్, విత్ వీక్నెస్, ఫెయింట్నెస్, షివరింగ్ అండ్ థర్స్ట్, coldness of the body with colic and thirst, bilious diarrhea of bitter yellow fluid, green substances, green liquid, viscid greenish fluid, pain in epigastrium, aggravation pressure in epigastric and umbilical region, uneasiness in epigastrium, digestion slow. అంటే వికారంగా ఉంటుంది, అంతా కూడా సురదపోతున్నట్టుగా ఉంటుంది అనమాట వికారంతో పాటు. ఇంకా డోకునేటప్పుడు రెచ్చింగ్ ఉంటుంది కదా, డోకించుకోవడం, అది ఉన్నప్పుడు దాంతో పాటు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు. వామిటింగ్ ఉంటుంది మిల్క్ తాగిన తర్వాత కానీ ఫుడ్ తీసుకున్న తర్వాత ఏమన్నా తాగిన తర్వాత వాంతులు అవడము, దాంతోపాటు విపరీతమైన వీక్నెస్, దాంతోపాటు ఫెయింట్ అయిపోతున్నట్టుగా ఉంటుంది, వణుకు వచ్చేస్తుంది, దాహం ఉంటుంది, బాడీ అంతా చల్లగా అయిపోతుంది, కడుపులో నొప్పి ఉండి దాహం ఉంటుంది. బిలియస్ అంటే డయేరియా మోషన్ ఎలా ఉంటుంది అంటే చేదుగా ఎల్లో కలర్ ఫ్లూయిడ్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. అయితే ఆ గ్రీన్ కలర్ లో అయినా ఉండొచ్చు, గ్రీన్ లిక్విడ్, లేదా జిగురు ఉండొచ్చు. ఇంకా ఎపిగాస్ట్రియం మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అబ్డామెన్ పార్ట్స్, అదే అబ్డామెన్ ఎన్ని భాగాలు చేయడం దాన్ని చెప్పుకున్నాం. ఆ ఎపిగాస్ట్రిక్ రీజియన్ లో పెయిన్ ఉంటుంది అనమాట. అగ్రవేషన్ ప్రెషర్ నొక్కితే అగ్రవేషన్ ఉంటుంది ఆ ప్లేస్ లో లేదా బొడ్డు దగ్గర. అనీజియస్ ఇన్ ఎపిగాస్ట్రియం, ఆ ఎపిగాస్ట్రిక్ రీజియన్ లో అనీజీగా ఉండడము, అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది, స్లోగా నిదానంగా అరుగుతుంది అనమాట. అబ్డామెన్ హైపోకాండ్రియా టెన్స్ సోర్, అబ్డామెన్ టెన్స్, pressure causes distension of facial muscles, swelling with raging pains and spasms even to faintness, and after drinking milk, vomiting of a mass of round worms, then freedom from worm troubles which he had before, sudden flatulent distension with colic, pain in back and vomiting, rumbling pain in abdomen in umbilical region, aggravation pressure. ఈ అబ్డామెన్ కి సంబంధించింది అయితే హైపోకాండ్రియా అంటే లెఫ్ట్ హైపోకాండ్రియా, రైట్ హైపోకాండ్రియా అని చెప్పుకున్నాం కదా, లివర్ స్టమక్ ఉండే ప్లేస్, అదంతా కూడా టెన్స్ గా పుండులాగా ఉంటుంది అనమాట. ఇంకా ఏ మాత్రం ప్రెషర్ ఉన్నా తట్టుకోలేకపోతుంది. కాజెస్ డిస్టెన్షన్ ఆఫ్ ఫేషియల్ మజిల్స్, అంటే ఈ అబ్డామెన్ లో ఉండేదానికి ఆ ఫేషియల్ మజిల్స్ అవి ఉబ్బి ఉంటాయి. స్వెల్లింగ్ వాపుతో పాటు సివియర్ పెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా స్పాజమ్స్ ఉంటాయి, అవి ఎంత ఎక్కువగా ఉంటాయంటే ఆ పెయిన్స్ అనమాట, అక్కడ దాకా వెళ్ళొచ్చు. ఏమన్నా ఫుడ్ మిల్క్ కానీ ఏమన్నా తాగిన తర్వాత కొంత ఒక వర్మ్స్ నులి పురుగులు పడిపోతాయి వామిటింగ్ ద్వారా. దెన్ ఫ్రీడమ్ ఫ్రమ్ వర్మ్ ట్రబుల్స్ విచ్ హీ హ్యాడ్ బిఫోర్.
అంతకుముందు ఈ వైపరా వేస్తే ఏంటంటే అంతకుముందు వాడికి ఉన్నటువంటి ఈ నులిపురుగుల వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సడన్ ఫ్లాచులెంట్ డిస్టెన్షన్ విత్ కోలిక్, పెయిన్ ఇన్ బ్యాక్ అండ్ వామిటింగ్, రంబ్లింగ్, పెయిన్ ఇన్ అబ్డమెన్, ఇన్ అంబిలికల్ రీజన్, అగ్రవేషన్, ప్రెషర్. ఇంకా సడన్ గా ఉబ్బరం వచ్చేస్తుంది కడుపు నొప్పితో పాటు. ఆ నొప్పి వెనక పక్క ఉంటుంది, వాంతి అయిపోతుంది. ఇంకా కడుపులో గడబిడగా ఉంటుంది, కడుపులో నొప్పిగా ఉంటుంది, ఇంకా బొడ్డు దగ్గర నొప్పి. ఏమాత్రం ప్రెషర్ ఉన్నా కంప్లైంట్స్ అన్ని అగ్రవేట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ స్టూల్ అండ్ యానస్, diarrhea, frequent bilious, fetid and black bloody stools in masses of dark offensive blood, apparently from the tongue, which had been scarified. Stools copious, numerous, with shivering, urging and thirst, involuntary and frequent, mixed with blood and mucus and involuntary micturition. అంటే ఇవి మోషన్స్ అవి ఎలా అవుతాయని చెప్తున్నారంటే మాటి మాటికి నెంబర్ ఆఫ్ మోషన్స్ అయ్యి పైత్యానికి సంబంధించిన విరోచనాలు. అంటే అవి కుళ్ళిపోయిన వాసనగా ఉండి నల్లగా ఉంటుంది, బ్లడ్ తో కూడి ఉంటుంది స్టూల్. ఇన్ మాసెస్ ఆఫ్ డార్క్, అంటే కుదపలు కుదపలుగా డార్క్ కలర్ లో పడతాయి. బ్లడ్ కూడా కుళ్ళిపోయిన వాసన వస్తుంది అనమాట. ఇంకా విరోచనం ఎలా ఉంటుంది, ఎక్కువ పెద్ద పెద్ద విరోచనాలు అవుతాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అవుతాయి. దాంతో పాటు వణుకు ఉంటుంది అనమాట వీక్నెస్ వల్ల. ఇంకా మాటికి మోషన్కి వెళ్ళాలనే సెన్సేషన్ ఉంటుంది, దాహం ఉంటుంది, తెలియకుండానే బట్టల్లోనే మోషన్ అయిపోతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్ గా బ్లడ్ తో కలిసి జిగురు విరోచనాలు అవుతాయి. ఇన్వాలంటరీ మిక్చరేషన్, యూరిన్ కూడా ఇన్వాలంటరీగా తెలియకుండా అయిపోతుంది. డిశ్చార్జ్ ఆఫ్ బ్లాక్ కోయాగులేటెడ్ బ్లడ్ ఆఫ్ బ్లడ్ జస్ట్ బిఫోర్ డెత్. అంటే బ్లడ్, అంటే స్టూల్ ఎలా ఉంటుంది, బ్లాక్ డిశ్చార్జ్ అవుతుంది. అంటే రక్తం గడ్డగడితే ఎలా అవుతుందో అలా దాంతో కూడి ఉంటుంది అనమాట మోషన్. బ్లడ్ జస్ట్ బిఫోర్ డెత్, చావుకి ముందు ఉన్న డెత్ బ్లడ్ లాగా, అంటే గడ్డగట్టేస్తూ ఉంటుంది అనమాట, బ్లడ్ క్లాట్ అయిపోతూ. పెయిన్ అండ్ టెనెస్మస్, నొప్పి, విపరీతమైన బాధ అనమాట టెనెస్మస్ అంటే. అర్జింగ్ టు పాస్ స్టూల్ అండ్ యూరిన్, మోషన్ కానీ యూరిన్ కానీ పాస్ చేయాలనే ఎప్పుడు ఎప్పుడు ఆ సెన్సేషన్ ఉంటుంది. డిజైర్ ఫర్ స్టూల్ విత్ కోల్డ్నెస్ టు టచ్, మోషన్కి వెళ్ళాలనే సెన్సేషన్ తో పాటు టచ్ చేస్తే చల్లగా ఉంటుంది. ఆఫ్టర్ డయేరియా, గ్రీనిష్ అండ్ బ్లడీ, మోస్ట్ వైలెంట్ పెయిన్ ఇన్ ది ఎన్లార్జ్డ్ లివర్ విత్ జాండీస్ అండ్ ఫీవర్, పెయిన్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ లివర్ టు షోల్డర్ అండ్ డౌన్ టు హిప్. Vipera immediately removed the pain and they reduced the liver to its normal size. ఒక కేసులో లివర్ పెరిగి పెరిగినటువంటి కేసులో జాండీస్ కూడా వచ్చి ఫీవర్ తో ఉన్నటువంటి కేసు అన్నమాట. అప్పుడు లివర్ రీజియన్, రైట్ హైపోకాండ్రియంలో లివర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి భుజంలోకి నొప్పి, లేదా కిందకి పైకి కానీ నొప్పి లివర్ నుంచి, లేదా లివర్ నుంచి కింద తొంటిలోకి కానీ నొప్పి వస్తూ మోషన్ అయిన తర్వాత, విరోచనాలు అయిన తర్వాత గ్రీన్ కలర్ బ్లడ్ తో కూడి అవ్వడం, విపరీతమైన నొప్పి ఆ లివర్ ప్లేస్ లో. అటువంటి కేసులో వేస్తే, వైపరా వేస్తే వెంటనే ఆ పెయిన్ తగ్గడంతో పాటు వెంటనే ఆ లివర్ సైజ్ కూడా నార్మల్కి వచ్చేసింది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ యూరినరీ ఆర్గాన్స్, ineffectual desire, strangury, involuntary micturition, urine increased, suppressed, dark yellow as in jaundice. జాండీస్ లో లాగా యూరిన్ డార్క్ ఎల్లో కలర్ లో వస్తుంది, యూరిన్ ఎక్కువగా వస్తుంది, నెక్స్ట్ తెలియకుండా అయిపోతూ ఉంటుంది. మాటికి యూరిన్కి వెళ్ళాలనే సెన్సేషన్. అక్కడతో ఆపుతాను క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీస్. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో, లోకా సమస్తా సుఖినో భవ, లోకా సమస్తా సుఖినో భవ. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.